అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. గోధుమ పిండితో 10 నిమిషాల్లో చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా పొంగి పొరలు పొరలుగా వచ్చిందో. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకి పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు పంచదార తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. 1 కప్పు పంచదారకి 3/4 కప్పు నీళ్ళు కరెక్ట్‌గా సరిపోతుందండి. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి పాకము అవసరం లేదండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా పంచదార మొత్తం కరగనివ్వాలి. ఇక్కడ నేను 2, 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పంచదార మొత్తం కరిగిపోయి ఉంటుందండి. పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత పైన నురగ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నురగ వచ్చిన తర్వాత 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళతో ఇలా టచ్ చేసి చూసామంటే జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఎలాంటి పాకము అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి 2, 3 చుక్కల వరకి నిమ్మరసాన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదండి. 2, 3 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ క్వాంటిటీలో వేసుకోవాలండి. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా గరిటెతో కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 కప్పు వరకి మైదా పిండిని కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మొత్తం అంతా కూడా గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ వరకి వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలండి. మనం మొత్తం గోధుమ పిండితో చేసినా కూడా అదే టేస్ట్ వస్తుందండి. టేస్ట్‌లో ఏమీ మార్పు ఉండదు. కాకపోతే కాస్త గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకోవాలి. 2 కప్పుల పిండికి అరకప్పు వరకి నీళ్లు పడతాయండి. నీళ్ళనేవి కరెక్ట్‌గా చెప్పలేమండి. మనం తీసుకునే పిండిని బట్టి ఉంటుంది. మొత్తం నీళ్లు ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా అరచేతికి ఆంచి కాకుండా ఇలా వేళ్ళతో ఈ విధంగా కలుపుకోవాలండి. అంతా కూడా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు అరకప్పు నుంచి 3/4 కప్పు నీళ్లు సరిపోయాయండి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండిని ఈ విధంగా చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ రాసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండనేది మనం ముందుగా కలిపి పెట్టుకున్న దానికంటే ఇంకాస్త సాఫ్ట్‌గా అయిపోయి ఉంటుందండి. చూడండి చూస్తుంటే మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలా 2 ఉండలుగా సెపరేట్ చేసి తీసుకోవాలండి. మీరు కావాలనుకుంటే అంతా కూడా ఒకేలా పెట్టేసి రోల్ చేసుకోవచ్చు. ఇలా 2 ఉండలుగా సెపరేట్ చేసి చేసుకున్నామంటే మనకి కాస్త ఈజీగా ఉంటుందండి. పిండిని ఈ విధంగా పెట్టేసి కాస్త ఆయిల్‌ని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి. అంచుల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చివర్ల నుంచి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఏదైనా గ్లాసుని కానీ, ఏదైనా చిన్న మూతను కానీ తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఇంకా చిన్న సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మీడియం సైజులో చేసుకున్నామంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కాస్త ఫ్లఫీగా వస్తాయండి. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పిండిని కూడా అందులో కలిపేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది మోడరేట్‌గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా 2, 3 వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయ్యి ఉండకూడదండి. తొందరగా మాడిపోతాయి. ఒకసారి వీటిని వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీటిని లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా పొంగాయో.
మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మిగతా వాటిని కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలండి. అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పాకంలో ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ ఓ 10 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ సేపు అవసరం లేదండి. పాకం అనేది గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. చక్కగా పీల్చేసుకుంటాయి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. ఒకసారి నచ్చితే మీరు ట్రై